కరీంనగర్ పట్టణంలోని శ్వేత హోటల్లో ఆదివారం రోజున కరీంనగర్ నగరంలోని లయోలా జూనియర్ కాలేజ్ 1993-95 పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించుకున్నారు. 30 సంవత్సరాల తర్వాత పూర్వపు విద్యార్థులందరూ ఒకే వేదికపై కలుసుకోవటం చాలా సంతోషదాయంగా ఉందన్నారు. దేశ విదేశాల్లో స్థిరపడ్డవారు కూడా ఈ వేడుకలకు రావటం ఎంతో సంతోషకరంగా ఉందని పూర్వపు విద్యార్థులు చెప్పారు. ఇక వారి పాత జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ ఆత్మీయంగా ఒకరినొకరు పలకరించుకున్నారు. అదేవిధంగా వీరికి విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఆహ్వానించి వారిని సన్మానించారు. ఈ సందర్భంగా విద్యా సంస్థల చైర్మన్ ఏరువ ఇన్నారెడ్డి మాట్లాడుతూ 30 సంవత్సరాల పూర్వపు విద్యార్థులు కలుసుకోవటం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ వేడుక అపూర్వమైన అనుభూతిని మిగిల్చిందన్నారు. విద్యార్థులు ఫలాలను మేము ప్రత్యక్షంగా ఇప్పుడు చూస్తున్నామని, లయోలా విద్యా సంస్థల ద్వారా వారు వారి కుటుంబాలు అభివృద్ధి చెందిన విధానం వారు చెప్పటం సంతోషకరమన్నారు. మేము విద్యను అందించిన పిల్లలు ఎంతో శ్రద్ధగా విద్యను నేర్చుకొని వారు ఉన్నత స్థితిలో ఉండటం మాకు చాలా గర్వకారణమన్నారు. అదేవిధంగా లయోలా విద్యా సంస్థల ద్వారా విద్య నేర్చుకున్న ప్రతి ఒక్క విద్యార్థి ఉన్నతంగా తీర్చిదిద్దిన లయోలా మేనేజ్మెంట్ మరియు అధ్యాపకులకు సహకారంతో విద్యార్థులు ఏర్పరచుకున్న లక్ష్యం కష్టపడి వారు ప్రస్తుతం ఉన్నత స్థితిలో ఉండటం మాకు గర్వకారణమన్నారు. ఈ వేడుకలో పూర్వ విద్యార్థులతో పాటు అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. ఇది అపూర్వమైనటువంటి అనుభూతి. 30 సంవత్సరాల తర్వాత ఓల్డ్ స్టూడెంట్స్ని కలవటం అనేది ఒక గురువుగా, ప్రిన్సిపల్గా ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఈరోజు వారి యొక్క ఫలాన్ని మేము చూస్తూ ఉన్నాం. విద్యార్థి దశలో మేము ఎన్నో చెప్తూ ఉంటాం, కానీ ఈరోజు వాళ్ళు చెప్పినటువంటి ఆ యొక్క షేరింగ్ వల్ల వారి యొక్క జీవితంలో లక్ష్యాన్ని ఏ విధంగా సాధించారు అనేది లోయలా స్కూల్ ఎంతవరకు వాళ్ళకి హెల్ప్ చేసింది, వాళ్ళ కుటుంబాలను ఈ విధంగా అభివృద్ధిలోకి రావటానికి సంస్థ, తర్వాత లెక్చరర్స్, మేనేజ్మెంటు ఎలా కృషి చేసింది వాళ్ళు చక్కగా చెప్పారు. అది వీటన్నిటికీ మూలం వారిలో ఉన్నటువంటి
ఆ నేర్చుకోవాలనే తపన, కష్టపడేటటువంటి తత్వము మేము వృద్ధిలోకి రావాలి, మాలో ఉన్నటువంటి శక్తి లేక శక్తి సామర్థ్యాలను వినియోగించుకున్నట్లయితే మేము కూడా తప్పకుండా పైకి వస్తాము అనే భావనతోని తెలుగు మీడియం విద్యార్థులైనా కానీ ఈరోజు జీవితంలో వారు అందరితో పోటీపడి ఒక ప్రగతిని సాధించారు. ఆ యొక్క తమ లక్ష్యాన్ని నేర్చుకున్నారు. అది ఒక అనుభూతి, ప్రేరణ మిగతా వాళ్ళకు కూడా అని చెప్పవచ్చు.